హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ వ్లాగ్స్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటా చారు తయారీ విధానాన్ని చూపించబోతున్నానండి. టమాటా చారుని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా టమాటా చారులో పచ్చి కొబ్బరిని వేసి చేసుకున్నారంటే చారు భలే రుచిగా ఉంటుందండి. మరిప్పుడు టమాటా చారులో పచ్చి కొబ్బరిని వేసి ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా టమాటా చారు కోసం చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకోండి. ఈ చింతపండుని బౌల్లోకేసి చింతపండు మునిగేంత వరకు వాటర్‌ని పోసి 2 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత కడిగిన వాటర్‌ని వంపేసి చింతపండు మునిగేంత వరకు మరికొన్ని వాటర్‌ని పోసి ఈ చింతపండుని ఓ 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈ చింతపండు నానేలోపు టమాటా చారు కోసం ఇక్కడ నేను ఎర్రగా పండిన ముప్పావు కేజీ టమాటాలని తీసుకున్నానండి. టమాటా చారుని ఎప్పుడు చేసినా ఇలా ఎర్రగా పండిన టమాటాలని తీసుకుంటే టమాటా చారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ టమాటాల్ని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత టమాటాల పైనుండే తొడిమె భాగాన్ని కట్ చేసి తీసేయండి. తొడిమ భాగం కట్ చేసి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాల్ని 4 వైపులా కట్ చేసుకోండి. చూశారు కదా! నేను వీడియోలో చూపించిన విధంగా టమాటాల్ని కట్ చేసుకోండి. గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు వంకాయల్ని మనం ఎలా కట్ చేసుకుంటాం 4 భాగాలుగా, అలాగే టమాటాల్ని కూడా కట్ చేసుకోండి. చూశారు కదండీ! ఇలాగే టమాటాల్ని మొత్తం 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాల్ని ఉడికించుకోవడం కోసం ప్యాన్‌ని తీసుకొని కట్ చేసుకున్న టమాటాల్ని ప్యాన్‌లో వేయండి. ప్యాన్‌లో టమాటాలు వేసిన తర్వాత టమాటాలు మునిగేంత వరకు వాటర్‌ని పోసి ప్యాన్ పై మూత పెట్టి, ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఈ ప్యాన్‌ని పెట్టి, ఈ టమాటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు టమాటాలు ఉడికేలోపు టమాటా చారులోకి అవసరమైన ఆనియన్స్, పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను టమాటా చారు కోసం 6 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత పచ్చిమిరపకాయల్ని పొడుగ్గా కట్ చేసుకోండి. అలాగే ఆనియన్స్‌ని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయల్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు చిన్న మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి 10-12 దాకా మిరియాలు, నీట్‌గా పొట్టు తీసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ జార్‌పై మూత పెట్టి ఇప్పుడు వీటన్నిటిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదండీ! ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని, టమాటాలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేయండి. ప్యాన్ పై మూత తీసి, టమాటాని గరిటెతో తీసుకొని వేళ్ళతో నొక్కారంటే టమాటా సాఫ్ట్‌గా ఉండి, టమాటా పైనుండే పై లేయర్ చక్కగా విడిపోతే టమాటాలు బాగా ఉడికినట్టు. చూసారు కదండీ! టమాటాలు సాఫ్ట్‌గా ఉండి పైనుండే లేయరు చక్కగా విడిపోతుంది. అంటే టమాటాలు బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాలు పూర్తిగా చల్లారేంత వరకు టమాటాల ప్యాన్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌ని తీసుకొని మిక్సీ జార్‌లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేయండి. అలాగే ముందుగా ఉడికించుకున్న టమాటాల్ని కూడా మిక్సీ జార్‌లో వేసి మిక్సీ జార్‌పై మూత పెట్టి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్టుని పక్కన పెట్టేసుకొని, ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్‌ని పెట్టండి. ప్యాన్‌లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేయండి. ఆయిల్ కాస్త వేడవగానే పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసి జీలకర్ర, ఆవాలు నూనెలో చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. జీలకర్ర, ఆవాలు కాస్త వేగగానే 5 ఎండుమిరపకాయ తుంపలు, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని పోపులో వేసి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు నూనెలో వేగేంత వరకు కలుపుతూ వేయించుకోండి. పచ్చిమిరపకాయలు నూనెలో వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తరుగు పోపులో వేయండి. అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకును వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక ఆనియన్స్ పోపులో మగ్గేంత వరకు కలుపుతూ మగ్గించుకోండి. ఆనియన్స్ పోపులో మగ్గగానే ఓ టీ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా పోపులో కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్టుని కూడా పోపులో వేసి మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపాక వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఓ నిమిషం పాటు కలుపుతూ మగ్గించండి.
నిమిషం తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని కూడా పోపులో వేసి, పోపులో టమాటా పేస్ట్ కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని పోసుకోవాలి. ముందుగా టమాటాలు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండీ! ఆ వాటర్‌ని టమాటా పేస్ట్‌లో పోసి ఒక్కసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత చారు చిక్కదనాన్ని బట్టి మరికొన్ని వాటర్‌ని పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపి, ఇప్పుడు ఈ ప్యాన్‌పై మూత పెట్టి, మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి, మరో 2 నిమిషాల పాటు ఈ చారుని బాగా మసలనివ్వండి. 2 నిమిషాల తర్వాత ప్యాన్‌పై మూత తీసి, ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే, ముందుగా పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకున్నాం కాబట్టి, కారం ఎక్కువగా పట్టదు. అందుకనే 2 టీ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. అలాగే ఓ టీ స్పూన్ ధనియా పౌడర్‌ని వేసి, కారం, ధనియా పౌడర్ చారులో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసి, ఉప్పు కూడా చారులో కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచి పాన్‌పై మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఈ చారుని బాగా మసలనివ్వండి. చారు ఎంత మసిలితే అంత టేస్ట్‌గా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత పాన్‌పై మూత తీసి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చారులో వేసి, పాన్‌పై మూత పెట్టి మరో నిమిషం పాటు బాగా మసలనివ్వండి. నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా చారు రెడీ. ఇలా రెడీ అయిన చారుని వేడి వేడి అన్నంలో పోసుకొని తిన్నారంటే భలే టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ఒక్కసారి కొబ్బరితో టమాటా చారుని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.